వాళ్ళకే ఇస్తారా లేదా విడిగా ఇస్తారా? ఎందుకంటే కేంద్రం ఓకే చేసిన వాళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చింది. అది క్లియర్ గా బడ్జెట్ లోనే లెక్కలు చూపించబడినాయి. కాబట్టి ఎంత చేస్తారని చూడాలి. కూడా రైతులకి మళ్ళీ కౌలు రైతులకు సెపరేట్ హామీ ఉన్నట్టుంది కదా తెలుగుదేశం. కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా ఇస్తామని చెప్పారు. మరి అది జరిగేయాలంటే తేడా రావాలి కదా, ఎక్స్ట్రా రావాలి. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వ్యవస్థల్లో ఏర్పాటు చేసి తీసుకొచ్చిన మార్పులతో పాటు ఆయన మార్కులు ఈ రెండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేషన్ కార్డు అన్నారు, ఆయన రాగానే బియ్యం కార్డుని సెపరేట్ చేశారు. ఆయన ఫోటోతో ఒక బియ్యం కార్డు ఇచ్చి ఇలాగ. ఇప్పుడు ఇంతకు ముందు వరకు రేషన్ కార్డులు అప్డేట్ చేసేవారు, లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇచ్చేవారు. ఈయన మొత్తం సెపరేట్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు, సచివాలయం కానీ వాలంటీర్లు కానీ పెట్టి. ఇప్పుడు ఇలా లేట్ చేయడానికి కారణం అదేనా? మళ్ళీ ఆ కార్డులు మార్చేసి రేషన్ కార్డు దగ్గర నుంచే మార్పు తీసుకురావాలా? ఆయన మార్కు చెరిపేసి వీళ్ళ మార్కు పెట్టుకోవడానికి ఈ తతంగం అంతా ఈ లాగ్ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. అవి ఉంటాయి అలాగా. మార్చాలనుకున్నప్పుడు దశల వారికి మారుస్తారు కానీ ఒకేసారి మార్చలేరు. అట్లా మార్చాలంటే ఒక రాజశేఖర రెడ్డి వల్ల అయింది ఆ రోజుల్లో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది వాళ్ళకే అట్లా విడిగా ఇచ్చారు, విడివిడి సెపరేట్ చేశారు, వాళ్ళకే ఇచ్చారు. కొత్తగా ఏం లేదు. కొత్తగా ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకు ఇచ్చుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది చెయ్యాలి అంటే ఒక పెద్ద యాక్టివిటీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు ఉన్న వాళ్ళకి తీసేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. అంటే రేషన్ కార్డులో కూడా అర్హులు అనర్హులు ఏరివేత అనేది ఉంటది కదా ప్రభుత్వం మారిన